హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నవ్య. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నేను వీడియోలతో పాటు ముచ్చట్లు కూడా చెప్తుంటాను. అండ్ నేను పొమ్మిడివారిపాలెం వెళ్తున్నాను అనమాట. గుంటూరు దాటిన తర్వాత ఏ ఊరైనా సరే ప్రతి ఊరికి ఇలా లేక్ వస్తుంది. నాకు భలే క్యూట్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే మీరు కూడా చూపించాలి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ బయలుదేరాము. ఎండగా ఉందని చెప్పి సోడా కోసం దిగితే అసలు సోడా వరస్ట్ సోడా తాగాను అనమాట ఇక్కడ నేను. దాంతోపాటు ఖర్చు కూడా పోగొట్టుకున్నా. సో ప్రతిష్టకు వచ్చే మొత్తం చూసేయండి. బాయ్. దీనికి మెయిన్ రోడ్ మీద నుంచి కూడా ప్లేస్ ఉంది, కానీ నేను అసలు ఇలా వెళ్తున్నారు కదా వీడియో కోసం అని చెప్పి నేను ఇట్లా దూరాను అనమాట. చెప్పు ఇరుక్కుపోయింది. సో ప్రతిష్ట కదా, సో అక్కడ ఆల్రెడీ గుడి ఉంది, అక్కడ ఆంజనేయ స్వామిని పెట్టారనమాట. సో పూజ చేస్తున్నారు మొత్తం. ఇంకా మా ఉదయ్ వాళ్ళ అత్త వాళ్ళ ఊరు అనమాట ఇది, పొమ్మిడివారిపాలెం. సో అలా జరిగిందనమాట. బాయ్. అండ్ ఈ పర్టికులర్గా మీకు గుర్తుంటుందా, చిన్నప్పుడు మనం ఏం గుళ్ళకి వెళ్ళినా మా అమ్మమ్మ వాళ్ళ పేర్లు అట్లా బెంచ్లు అవన్నీ చూపిస్తారు కదా పల్లెటూరులో. మనం దానం చేసిన వాటికి ఇట్లా మాన్మెంట్స్ వేస్తారు కదా. సో మా అత్తయ్య మా మామయ్య పేరు ఉందనమాట ఇది. సో ఆయన మా మమ్మీ పేరు ఉంది చోడుబుడ్డి, మమ్మీ పేరు ఉంది చోడుబుడ్డి అని చూపిస్తుంటే నేను చూసాను అనమాట. ఇంత క్యూట్గా ఉందో కదా. అతికోండి, సంకూర్ నిర్మల కుమారి మా అత్త పేరు. గుళ్ళో దండం పెట్టేసుకొని ఇక్కడ భోజనాలు పెడుతుంటే వచ్చామన్నమాట. ఎదురు ప్లేస్లో చాలా పెద్దగా ఉంది కదా ప్లేస్. ఆ ప్లేస్లో భోజనాలు అందరూ పెడుతున్నారు అనమాట. సో ఇంకా భోజనాలు తిందామని వచ్చా. నాకు భోజనాల్లో బఫే సిస్టమ్ అంటే ఎందుకో నచ్చదు. ఎందుకంటే వాళ్ళని అక్కడికి వెళ్ళి నుంచొని వాళ్ళని అడిగింది పెట్టించుకోవాలి. నాకు ఎందుకో అంతగా నచ్చదు. అదే కుర్చీలు వేసుకుని కూర్చుంటే వద్దు అని చెప్పొచ్చు అనమాట. నాకు బేసిక్గా భోజనాలు అంటే ఇష్టం. అండ్ తినేది ఉండేది పెట్టేది ఉండదు కానీ, బట్ ఎందుకో అన్ని వెరైటీస్ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాం. బ్రేసర్ కొనిపెట్టుకో, బ్రేసర్ కొనిపెట్టుకో. ముగ్గురు తీసుకో, దగ్గర ముగ్గు తీసుకుంటా. నేను పిలవట్లేదు ఫీల్ అవుతున్నా. ఏం కాదు. సరే తీసుకుంటూ చూసుకో. సెలక్షన్ ఒకటేనే క్లాస్గా ఉంటాయి, క్లాస్గా ఉంటామ్మా. అసలు ఇది చూడ
ఇంకా గుళ్ళో భోజనాలు చేసేసి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే ఉదయ్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. సో మొత్తం ఆ ఇల్లు అంతా చూపిస్తాను మీకు. వాళ్ళే క్యూట్గా ఉంటాయి. వాళ్ళు చిన్న చిన్న ఇల్లులు అయినా సరే అసలు ఎన్ని మొక్కలు పోస్తాయంటే నాకు అనిపించింది పల్లెటూరులో అంతా మొక్కలు విరగాస్తే పూలు విరగాస్తే అసలు ఎవరు కోసుకోరు ఎందుకు. అది ఇచ్చిన వరకు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము. అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు ఉంటే చెట్లకి పూలు కోసుకొని వచ్చి దేవుడికి పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ అన్ని పూలు ఉన్నా సరే వాళ్ళు చేయడానికి కుదరదో నాకు తెలియదు, కానీ అట్లా వదిలేస్తారు. అబ్బా ఇదే మన ఊర్లో ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట నాకు. మీకు అలా అక్కడ అనిపించిందో నాకు చెప్పండి. ఇక్కడే కాదు, మొన్న మేము రావులతో వెళ్ళినా కూడా అక్కడ అలాగే అయిందనమాట. సో ఇంకా భోజనం చేసేసి అలా వాళ్ళ ఇల్లు వీళ్ళిల్లు, ఇది పిన్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇల్లు అనమాట. సో కరివేపాకులు అవన్నీ ఊరికి ఇట్లా తెంపుకొని అట్లా కూరలు వేసుకుంటారనమాట. సో ఇంకా వాళ్ళంతా ఇల్లు చూసామన్నమాట. చీరలు పెడతారు కదా, నాకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకోమన్నారు. అండ్ నేను 2 చీరలు డ్రెస్సులు కుట్టించుకుందామని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అలా జరిగిందనమాట మొత్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఏదన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉండిద్ది, ఇంకొంచెం వీడియోస్ చేయాలనుకుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ క్యూటీ.